ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ బాద్షా. ముందుగా వచ్చేసి అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెహికల్ వచ్చేసి ఇది టాటా యోధా వెహికల్. ఫ్రెండ్స్ చూశారు కదా, వెహికల్ అయితే బాగానే ఉంది, అంత కండిషన్లో ఉంది, కొత్త వెహికల్ అయితే. సో 2023 మోడల్ వచ్చేసి. ఇక పేపర్ల విషయానికి వస్తే పేపర్లు అయితే ఆల్ ఓకే ఉన్నాయి, ఇన్సూరెన్స్, పాసింగ్, ట్యాక్స్ మొత్తం ఓకే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే అంత ఓవరాల్గా బాగుంది. మన డెలివరీ వెహికల్ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. అంటే రీడింగ్ కూడా ఎక్కువ తిరగలే, సో చాలా తక్కువ తిరిగింది వెహికల్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ దీనికైతే హాఫ్ బాడీ, సో మన డెలివరీ వెహికల్ ఎలా ఉందో అలాగే దీనికైతే బాడీ సెట్టింగ్ అయితే చేయించలేదు ఓనర్ వచ్చేసి. అది చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేనేం చెప్తానంటే టైర్లు కూడా స్టీల్ టైర్లు బాగానే ఉన్నాయి, టైర్లు కూడా ఏం ఎక్కువ అరగలేదు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మనకి ప్రైస్ అయితే బాగానే తక్కువలో వస్తుందని అయితే అనుకుంటున్నా. సో వెహికల్ అయితే కండిషన్లో ఉంటాయి, కానీ మనకి ఎక్కువ లగేజ్కి, లోడింగ్కి, సో అన్నీ బాగుంటాయి వెహికల్ వచ్చేసి. మీరు చూసుకోండి, ఎందుకంటే మాకు వచ్చిన ఫొటోస్ మాత్రమే మాకు వస్తాయి. సో ఏ వెహికల్ ఎలా ఉండని చెప్పి మీ వెహికల్ దగ్గరికి వెళ్ళేసి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏం చెప్తానంటే ఓవరాల్గా వచ్చేసి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 7,10,000 ఫ్రెండ్స్. ఫిక్స్ రేట్ అయితే కాదు, మామూలుగా అందాజు చెప్పే రేట్ అనమాట. సో మనం మాట్లాడామంటే నాకు తెలిసి 6 కంటే ఇంకా తక్కువ రావచ్చు, ఒకవేళ పైనకి రావచ్చు అనమాట, 6 లక్షల దాకా అట్లా. ఫ్రెండ్స్ మీరు చూసుకోండి, వెహికల్ కండిషన్ ఉంటే మీరు మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను, మీరు ఓనర్ కాల్ చేసి మీరు క్లియర్గా అయితే మాట్లాడవచ్చు అనమాట. నేను ఇంకో విషయం చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఈ వెహికల్ సేల్ అయిందంటే మనకి ఈ వెహికల్ సేల్ అయిందంటే మేము ఓనర్ నెంబర్ తీసేస్తాం డిస్క్రిప్షన్లో, లేదంటే అలాగే ఉంటుంది ఓనర్ నెంబర్ వచ్చేసి. ఇంకా అది ఫ్రెండ్స్ వచ్చేసి మీరు వెహికల్ అయితే కండిషన్ చెక్ చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. తొందరపడి ఏ వెహికల్ కూడా కొనొద్దు. సో నేను కొనని నేను చెప్పాను, సో కొనొద్దని నేను చెప్పాను. ఎందుకంటే మీరు వెహికల్ చెక్ చేసుకోండి ఫస్ట్, క్లియర్గా చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది వెహికల్ వచ్చేసి. సో కొనే ముందు 10 రకాలు ఆలోచించుకొని తీసుకోండి. ఎక్కడంటే రీడింగ్ కూడా వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా, రీడింగ్ వచ్చేసి 15,000 కిలోమీటర్ అయితే రీడింగ్ తిరిగింది ఇది. సో చాలా తక్కువ అనమాట. మీకు దీని పేపర్స్ కూడా పెడతాను ఒకసారి సైడ్కి వచ్చి, ఇక్కడే పక్కన వచ్చేసి మీరు పేపర్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఓవరాల్గా వచ్చేసి ఈ వీడియో అంతే. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.